వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలొస్తున్నాయి. భక్తి తరంగాలై వస్తున్నాయి, భావాల గంగలై వస్తున్నాయి. గరుడ ధ్వజం గర్వమై మోక్ష మార్గాన్ని చూపే తేజమై జగన్నాథుని రథచక్రాలొస్తున్నాయి అన్నట్లు కోట్లాది మంది భక్తులు ఆ రథాలను లాగేందుకు పోటీ పడతారు. రథచక్రాల ధూళి తగిలినా పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. అదే జగన్నాథ రథయాత్ర. తిరిగే రథచక్రం కాలానికి ప్రతీక, కదిలే ప్రతి అంగుళం భక్తికి సాక్ష్యం. జగన్నాథుని రథాన్ని లాగే చేతుల్లో శక్తి కాదు, భక్తి ఉంటుంది. గిరగిరా తిరిగే ఆ చక్రాల్లో వినిపించేది శబ్దం కాదు, శతాబ్దాల సంస్కృతి, సమానత్వం, విశ్వాసం. అదే జగన్నాథపురిలో జరిగే రథయాత్ర. పూరి అనేది కేవలం ఒక నగరం పేరు మాత్రమే కాదు. సంస్కృతిలో పురి అంటే నివాస స్థలం లేదా నగరం. అయితే జగన్నాథపురి విషయంలో దీనికి మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఇక్కడ కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా అది పురి కాస్త పూరిగా మారింది. జగన్నాథపురి క్షేత్రానికి పూరి అనే పేరు కేవలం ఒక భౌగోళిక ప్రాంతాన్ని సూచించదు. జగన్నాథపురి క్షేత్రం మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఒడిశా భారతదేశ తూర్పు తీరంలో బంగాళాఖాతం ఒడ్డున విరాజిల్లుతున్న సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపదలకు నిలయమైన రాష్ట్రం. ఒడిశా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జగన్నాథ సంస్కృతి. ఇక్కడి ప్రజల జీవన విధానం, పండుగలు, కళలు, సాహిత్యం అన్నీ జగన్నాథస్వామి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అందుకే ఒడిశాను జగన్నాథ భూమి, జగన్నాథపురి అని పిలుస్తారు. భారతదేశ ఆధ్యాత్మిక పటంలో ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. చార్ధామ్లలో ఒకటైన పూరి క్షేత్రం ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. అలాగే పూరి అంటే మన జీవితాన్ని భక్తి, శాంతి, దైవానుభూతి తదితర సద్గుణాలతో పరిపూర్ణంగా నింపే స్థలం అనే భావన కూడా. అందుకే పూరి క్షేత్రం ఒక భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు, మనిషిని పూర్ణత్వం వైపు నడిపించే ఆధ్యాత్మిక గమ్యం. అదే పూరి. ఇంకా వివరంగా చూస్తే భక్తి, పూర్ణత్వం, దైవానుభూతి, మోక్ష మార్గం వంటి గొప్ప ఆధ్యాత్మిక భావాలను తనలో దాచుకుని ఉంది ఈ పూరి. ఉపనిషత్తులు కూడా మానవ శరీరాన్ని నవద్వారపురిగా పేర్కొన్నాయి. అంటే 9 ద్వారాలు కలిగిన నగరం. ఈ 9 ద్వారాలు అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, నోరు, మలద్వారం, మూత్రద్వారం. ఈ 9 ద్వారాల ద్వారా మనిషి బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఈ శరీరమనే నగరంలో నివసించేది కేవలం మనిషి మాత్రమే కాదు, పరమాత్మ స్వరూపమైన ఆత్మ కూడా. శరీరం ఒక ఆలయమైతే ఆత్మ అందులో కొలువై ఉన్న దైవం. అయితే మనిషి తన దృష్టిని ఎప్పుడూ బయట ప్రపంచంపైనే కేంద్రీకరిస్తూ ఉండడం వల్ల తనలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. నవద్వారాల ద్వారా మనస్సు నిరంతరం విషయాసక్తుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది.